కింగ్డమ్. పౌలు అంటాడు 3 ఉన్నాయి. ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్ అయిపోయింది. ద పర్పస్ ఆఫ్ క్రిస్టియన్, యాజ్ క్రిస్టియన్స్ మన పర్పస్ ఏంటి? రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మనందలి ఆనందం, ఇది దేవుని రాజ్యం. It is not about systems of, governance. It is not systems of politics. It is not systems of economy. ఇవన్నిటిలో కూడా మీరు ఏ సిస్టంలో, ఏ స్ఫియర్ ఆఫ్ సొసైటీలో ఉన్నారో అక్కడ రైచియస్నెస్, అక్కడ పీస్, అక్కడ జాయ్ ఇన్ హోలీ గోస్ట్ నువ్వు తీసుకుని వెళ్ళగలగటం. అలా చేయటానికి మతంలో ప్రవక్తను, మీకా ప్రవక్తను అడిగారు, అయ్యా మరి ఏం తీసుకొని వచ్చి నేను యెహోవా దగ్గరికి రావాలి? పోనీ నేను నదులంతా తైలం తీసుకొని వచ్చైనా, లేకపోతే నా కొడుకు, నా జ్యేష్ఠపుత్రుడిని ఇచ్చేనా, పోనీ నా కోడల్ని ఇచ్చేనా, నా గేదెలను ఇచ్చేనా, నా పంట ఇచ్చేనా అని అడుగుతూ ఉంటే ఇవన్నీ ఎవరు అడుగుతారు? మొలకు అడుగుతాడు, బయలు అడుగుతాడు, కియు దేవత అడుగుతుంది, నక్షత్ర దేవత అడుగుతుంది. వాళ్ళతో సమానంగా చూస్తారేంటి యెహోవాను? ఆయన ఏమడుగుతున్నాడు? మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు ముందే చెప్పాను. 2025లో కూడా అదే ఉత్తమం. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు ముందే తెలుసు. మొదటిది న్యాయముగా నడుచుకొనుటయు, రెండవది కనికరమును ప్రేమించుటయు, మూడవది దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట జీవించుటయు.